చూసారండి ఎలా పొంగుతున్నాయో, అలా వస్తాయండి మంచిగా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్. సుకన్యాస్ కిచెన్లో ఈరోజు నేను మీకోసం మొక్కజొన్నలతో బూరెలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఇదిగోండి మొక్కజొన్నలు ఒలిచిపెట్టుకున్నవి, మరీ ముదిరి కాకుండా ఇట్లా ఉండాలండి. తర్వాత ఈ బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లం మనం చూసుకుంటూ వేసుకోవాలండి, మరీ ఎక్కువ కాకుండా. ఇదిగోండి ఈ బౌల్ ఏమో నేను తీసుకున్నాను, దీనికి సరిపడా మనం చూసుకొని వేసుకుంటూ ఉండాలండి. అంటే ఇది పెద్ద బౌలు, దీనికి సరిపడా బెల్లం తీసుకున్నాను. మీకు స్వీట్ ఎంత తినగలరో అంత వేసుకోండి. ఇంత వేసుకోవాలని ఏమి కొలత ఉండదండి, దానికి కావాల్సినంత మనం. మరీ ఎక్కువైతే జోరైపోతుంది, చూసి వేసుకోవాలండి. ఓకే అండి. ముందుగా మనం ఈ మిక్సీ బౌల్లో వేసుకోవాలి. ఇదిగోండి నేను ఆఫ్ వేసుకున్నాను, దీంట్లో కొన్ని ఇలాగే ఉంచాను. దీనికి సరిపడినంత బెల్లం వేసి పట్టుకోవాలండి. మరీ ఎక్కువ వేసినా కూడా బాగోదు, జోరుగా అయిపోతుంది. చూసుకుంటూ వేసుకోవాలి. ఓకే అండి. ఇదిగోండి దీంట్లోనే నేను 4 యాలకులు వేస్తున్నానండి. నేనైతే యాలకులు వేసుకుంటానండి, స్వీట్ కాబట్టి. చూసారండి, పట్టుకోవాలండి ఇలా. చూడండి, ఇప్పుడు కొంచెం ఎక్కువైనా కూడా బెల్లం లూజ్ అవుతుంది అనమాట. చూసుకొని దీంట్లో మనం మళ్ళీ కొన్ని యాడ్ చేసుకొని పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలండి. తర్వాత మనం ప్యాన్ పెట్టిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్లోలో పెట్టుకొని మనం వేసుకోవాలండి. ఇవి క్లాత్ మీద, కాటన్ క్లాత్ మీద చిన్న బౌల్ తీసుకొని ఈ క్లాత్ మీద మనం ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఒక్కొక్కటి ఇట్లా ఉండ చేసుకొని మనం బౌల్గా రౌండ్గా చేసుకొని ఇట్లా అన్నీ ఈక్వల్గా ఇట్లా వేసుకోవాలండి. చూసారండి ఎలా పొంగుతున్నాయో, అలా వస్తాయండి మంచిగా మొక్కజొన్న బూరెలు. పట్టుకునేటప్పుడే మనం చక్కగా నీట్గా పట్టుకోవాలండి. ఒకవేళ లూజ్ అయింది అనుకోండి, కొంచెం లైట్గా బియ్యం పిండిగా కలుపుకోండి, లూజ్ అయితే కనుక. ఓకే అండి. చూడండి ఎంత మంచిగా బూరెలండి. మనం సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇవి చూసారు కదా, ఇట్లా బూరెలాగా ఉప్పినాయి. ఒకవేళ మనకి బెల్లం ఎక్కువైపోయి లూజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం వీటిని కొంచెం అంత బియ్యం పిండి కలుపుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకుంటేనే మనకి మంచిగా అంతా ఈక్వల్గా కుక్ అవుతుందండి. చిన్నగా చూసుకుంటే చేయాలండి ఇది. చూసారు కదండి బూరెలు ఎలా వచ్చాయో. చూసారు కదండి బూరెలు ఎలా ఉన్నాయో. ఇట్లాగా పొంగి మంచిగా వచ్చాయండి. చూడండి, చాలా ఈజీ అండి చేసుకోవటం. ఆఫ్టర్నూన్ టైం ఎప్పుడైనా మనకి ఈ మొక్కజొన్న కండలు ఉన్నప్పుడు ఇలాగా వలిచేసుకొని, మంచిగా మీడియం గింజలు ఉన్నప్పుడు వాటిని వలిచేసుకొని, బెల్లం ఎక్కువ వేయకుండా కొంచెమే వేసుకోవాలండి. తక్కువ పడుతుంది అనమాట దీనికి బెల్లం. దీనికి తక్కువ బెల్లం పడుతుందండి. ఒకవేళ మీకు జోరుగా కానీ కొంచెం పలచగా కానీ అయిపోయింది అనుకోండి, అప్పుడు దీంట్లో మీరు కొంచెం రైస్ పౌడర్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోండి. అది కలుపుకొని వేసుకుంటే మీకు ఆఫ్ చేయడం చూపించు, ఆఫ్ కట్ చేయి. లోపల ఎలా వచ్చింది
చూడండి ఎలా వచ్చిందో. నిక్కి తీసి చూపిస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. నిక్కి టేస్ట్ చేయి, టేస్ట్ చేయి, టేస్ట్ ఎలా ఉందో టేస్ట్. ఇటు చూడు, అంత సిగ్గుపడబాకు. ఎలా ఉంది? గుడ్, బాగుందంటండి. ఓకే అండి.